శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 39-40 శ్లోకాలను తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పుకుంటున్నాడు ఎందుకు ఈ యుద్ధాన్ని మానేయాలో. ఇంతకుముందు శ్లోకంలో అంటే 38వ శ్లోకంలో యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం అని చెప్పాడు. అంటే ఈ కౌరవులు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళు లోభం చేత భ్రష్టచిత్తులై ఈ కులక్షయకృతం దోషం అంటే వంశ నాశనం అయ్యేటువంటి దోషాన్ని కానీ మిత్రద్రోహం చే వచ్చేటువంటి పాతకం కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. మరి మనకి తెలుసు కదా, మనం ఎందుకు ఆలోచించకూడదు అని కథన్న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన. కథన్న జ్ఞేయమస్మాభిః మనం ఎందుకు ఆలోచింపచేయరాదు? దేన్ని ఆలోచింపచేయాలి? ఈ కులక్షయకృతం దోషం నుంచి, ఈ వంశనాశనం అయ్యేటువంటి దోషాన్ని పాపాదస్మాన్ని వర్తితం, ఈ పాపము నుండి మనం వెనక్కి వెళ్ళిపోదాము. ఎందుకు? ప్రపశ్యద్భి జనార్దన, మనం చూడగలుగుతున్నాము కదా, మనకి అన్నీ తెలుసు కదా, మనం ఈ వ్యవస్థలో ఉన్నవాళ్ళము, వంశనాశనం వల్ల ఏమవుతుందో మనకి తెలుసు. కాబట్టి ఈ పాపం నుండి మనం వెనక్కి వెళ్ళిపోదాము అని అంటున్నాడు. ఇంతకుముందు శ్లోకంలో అర్జునుడు ఈ కులక్షయాన్ని ఒక దోషంగా చెప్పాడు, కానీ ఈ శ్లోకంలో ఏకంగా దాన్ని ఒక పాపంగా చెప్తున్నాడు. పాపదస్మాన్ని వర్తితం, ఈ పాపం నుండి మనం వెనక్కి వెళ్ళిపోదాము అని అంటున్నాడు. అంటే ఈ యుద్ధం నుంచి విరమించుకుందాము. అసలు ఈ పాపం అంటే ఏంటి? పాపం అంటున్నాడు కదా, మనం ఎందుకు ఆలోచింపచేయగలదు అంటున్నాడు. కథన్న జ్ఞేయం అస్మాభిః అంటే మనం ఎందుకు ఆలోచించకూడదు అని అంటున్నాడు. పాపము పుణ్యము, అలాగే అధర్మము ధర్మము. పుణ్యము ధర్మము అంటే మనకు ఒక పని చేసినప్పుడు శ్రేయస్సును ఇచ్చేది ధర్మం. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనతో పాటు ఉన్న వాళ్లకు శ్రేయస్సును ఇవ్వాలి. అది ధర్మము, లేకపోతే పుణ్యకార్యం అవుతుంది. శ్రేయస్సు అంటే ఒక లౌకికమైన అభివృద్ధి కానీ, లేదంటే ఆధ్యాత్మిక అభివృద్ధి కానీ ఏదైనా సరే ఇవ్వాలి. అంతేగాని అది ధర్మం అవుతుంది. అంతేగాని దానివల్ల మనం నష్టపోకూడదు. ఇప్పుడు ఈ యుద్ధం ఏదైతే ఉందో మనం ధర్మయుద్ధం అంటున్నాము, కానీ ఇది ధర్మయుద్ధం ఎలా అవుతుంది? ఇక్కడ వంశ నాశనం అవుతోంది. వంశనాశనం అనేది ఒక పాపం, అంటే అధర్మం. కాబట్టి మనం ఈ యుద్ధాన్ని మానుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటి? దీనివల్ల మనము నష్టపోతున్నాము, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలామంది మరణిస్తున్నారు, అంటే నష్టం వస్తోంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఇది అధర్మమైన యుద్ధమే అని అంటున్నాడు అర్జునుడు. మరి ఏ దోషాలు వస్తాయి ఈ కులక్షయ కారణంగా అంటే, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత. కులక్షయ కారణంగా
కులధర్మ సనాతనాహ, అవన్నీ కూడా వంశాచారాల్లో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎందుకని? ఇప్పుడు ఈ వంశధర్మాలు ఏదైతే కులం సంబంధించిన ధర్మాలన్నీ కూడా ఎక్కడ రికార్డ్ చేసి ఉండవు. అవన్నీ కూడా ఎలా వస్తాయంటే మన పాత అంటే ఒక తాత కంటే తండ్రులు వాళ్ళు చేసినవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ చేసుకుంటూ వస్తాయి. కాబట్టి ఆ కులం ఏదైతే అందరం మరణిస్తే అప్పుడు వంశ నాశనం అయిపోయినప్పుడు మన యొక్క ఆచారాలు వ్యవహారాలు అవి మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ యుద్ధం వద్దు అంటున్నాడు ఆయన. మనకి సదాచారాలు ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంశంలో ఒక ఏకాదశికి ఉపవాసం ఉండాలి ప్రతి ఏకాదశి, అది ఎప్పటి నుంచో వస్తుంది ఆ వంశాచారం. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ రికార్డ్ చేసి ఉండవు. కాబట్టి వీటిని ఎవరు చెప్తారు మనకి అందరికి మరణిస్తే? ఇది అర్జునుడి యొక్క వాదన. ఎప్పుడైతే ధర్మం నశిస్తుంటుందో కొంచెం కొంచెంగా ధర్మం నష్టం పోతూ ఉన్నప్పుడు ఈ కులం పోవడం, ఈ వంశాచారం పోవటం వల్ల అధర్మం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అధర్మోభి భవత్యుత, అధర్మం వ్యాపిస్తుంది. ధర్మం పోయే కొద్దీ అధర్మం వస్తుంది కదా. ఒక మంచి వాటర్ ఉంది, దాంట్లో ఒక చెడ్డ నీరు కలుస్తూ అనుకోండి, మంచి వాటర్ వెళ్ళిపోయే కొద్దీ చెడ్డ నీరు కొలిసే కొద్దీ మంచినీరంతా పోయి చెడ్డ నీరు ఆక్రమించేస్తుంది. ఆ విధంగా ధర్మం నష్టమైపోతూ ఉండి అధర్మం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అధర్మోభి భవత్యుత కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత అంటున్నాడు. ఈ విధంగా ఈ వేరే వాళ్ళకి హాని చేసేటువంటి ఈ యొక్క యుద్ధం మనకి వద్దు, వెనక్కి వెళ్ళిపోదాము అని చెప్తున్నాడు. ఈ ధర్మ రక్షణ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక విధంగా చేసుకుందాం. ఈ యుద్ధం వల్లనే ఎందుకు? ఈ యుద్ధం వల్ల అధర్మం పెరిగిపోతుంది తప్ప ధర్మం పెరగదు అని అంటున్నాడు అర్జునుడు. ఈ ధర్మాల్లో మళ్ళీ 3 రకాలు. ఒకటి కాయక ధర్మము, వాచక ధర్మము, మానసిక ధర్మం. కాయక ధర్మం అంటే శరీరంతో చేసే పనులు, అంటే పూజలు, దానాలు ఇవన్నీ. వాచక ధర్మం అంటే వాక్కుతోటంటే మంచిగా మృదువుగా మాట్లాడడం, ఎవరికి నొప్పించక మాట్లాడడం ఇవి. మానసిక ధర్మం అంటే మంచి భావాలతోటి మంచి సంకల్పాలు చేయడం, ఇవన్నీ కూడా మానసిక ధర్మాలు. సో ఈ ధర్మాలన్నీ కూడా పోయి మనకు అధర్మం మిగులుతుంది. కాబట్టి మనం ఈ యుద్ధాన్ని విరమించుకుందాము అంటున్నాడు. అంటే చిన్న లాభం, ఒక రాజ్యాధికారం అనేది ఒక చిన్న లాభం కోసం పెద్ద నష్టం వస్తుంది అంటున్నాడు అర్జునుడు. పెద్ద నష్టం అంటే ఏంటి? వంశం నాశనం అయిపోతుంది అని అంటున్నాడు అర్జునుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.